అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పోలీస్ నేస్తం. నేను ఫణిమోహన్, సబ్ ఇన్స్పెక్టర్. ఈరోజు మన టాపిక్ వచ్చి బైక్ థెఫ్ట్ అండి. అంటే అసలు దొంగతనం జరగకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం బండి సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాడుతుంటామండి. వాడి ఏమవుతుందంటే ఆ తాళం బాగా అరిగిపోతుంటుంది. అరిగిపోయి ఏ తాళం పెట్టినా కూడా తాళం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి బండి కొంతకాలం అయిన తర్వాత తాళం సెట్ని కంప్లీట్గా మనం మార్చుకోవాలండి. అదేవిధంగా బండిని మనం పార్క్ చేసేటప్పుడు మన మైండ్లో ఫస్ట్ రావాల్సింది, ఇక్కడ నేను బండి పార్క్ చేస్తున్నాను, ఇది సేఫా కాదా అనేది ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేసుకోవాలి మనకు మనమే. అలాగే బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఈ పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. ఖచ్చితంగా దాన్నే వాడుకోవాలి. ఎందుకులే ఇప్పుడే వచ్చేద్దాం కదా అని చెప్పి రోడ్ల పక్కన బస్ స్టాండ్ల దగ్గర అలా పెట్టేసి వెంటనే వచ్చేద్దాం కదా అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎవరు ఉండరండి. అదే మన బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ పార్కింగ్లో ఇస్తే ఒక రెసిట్ ఇస్తాడు. దానికి మన రెస్పాన్సిబిలిటీ కూడా అతని మీద మనం ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా చోట్ల మాకు అబ్జర్వ్ చేసిన విషయంలో, ఈ తిరునాళ్ళు జరిగే దగ్గర, జాతరల దగ్గర రోడ్ల పక్కన బండి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కొంచెం కాస్ట్లీ వాళ్ళకైతే ఈ జీపీఎస్ ట్రాకర్స్ కూడా పెట్టుకోవచ్చండి. అవి కూడా ఇప్పుడు పెద్ద కాస్ట్ ఏమి కాదు. మన బండి వాల్యూ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మనం ఒక జీపీఎస్ ట్రాకర్ను కూడా మనం బండిలో పెట్టుకోవచ్చండి. అలాగే బండి పోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడే ఏమనుకుంటారంటే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే బండి దొరికేస్తుంది అనుకుంటారు. అయితే పోలీసుల దగ్గర అతిథిరే శక్తులు అయితే ఏమి ఉండవండి. వాళ్ళు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి వస్తారు, అబ్జర్వ్ చేస్తారు, సీసీ కెమెరాస్, ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తారు. అయితే నో క్రైమ్ ఈజ్ పెర్ఫెక్ట్. అతను ఈ క్రైమ్లో దొరకపోవచ్చు, మన బండి తీసుకున్నప్పుడు దొరకపోవచ్చు, ఖచ్చితంగా ఇంకో బండి దొంగతనం చేసినప్పుడన్నా దొరుకుతాడు, లేదా ఇంకో బండి దొంగతనం చేసినప్పుడు దొరుకుతాడు. ఇక్కడ మనం కంగారు పడిపోయి ప్రతిరోజు ఏంటి నా బండి ఏమైందంటే దానికి ఎవరో చెప్పలేమండి. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అందులో పెట్రోల్ అయ్యే వరకు తిరుగుతారు, అమ్మడానికి ట్రై చేస్తారు. ఒక్కోసారి అమ్మడం కుదరకపోతే ఈ పెట్రోల్ అయిపోయిన వెంటనే రోడ్డు పక్కన లేదా తుప్పల్లో అక్కడ బండి వదిలేసి వెళ్ళిపోతారు. ఒకసారి మనం ఆ దిశగా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఐసోలేటెడ్గా ఉండే ప్రదేశాలను కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా మనం సెకండ్ హ్యాండ్ బళ్ళు కొనేటప్పుడు కూడా ప్రాపర్గా డాక్యుమెంట్ అతని పేరు మీదే ఉందా, ఆ డాక్యుమెంటు అతనే వచ్చి తంబేయాలి, మన పేరు మీద మళ్ళీ మనం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. మోరోవర్ మనం ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఇలాంటి సందర్భాల్లో మన బండి ఇంకా దొరకని పక్షంలో ఇన్సూరెన్స్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ బండి తక్కువ రేటుకు వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా తీసుకోకూడదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని దొంగతనాలు జరగకుండానే మనం జాగ్రత్త వహించాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.